సుమంగళి స్త్రీలు ఎందుకు శిరోముండనం చేయించుకోకూడదు, అంటే గుండు చేయించుకోకూడదు అంటే, సుమంగళి స్త్రీ అంటేనే నిండుగా ఉండేది అన్నమాట. ఎప్పుడెప్పుడు వెంట్రుకలు ఇవ్వాలి అసలు మహిళకి అంటే, పుట్టిన తర్వాత ఆ పుట్టు వెంట్రుకలు అనేవి ఉంటాయి, 3 ఏళ్లలోనో 11 నెలల్లోనో చేస్తారు కదా, అవి మాత్రమే చేయాలి. తర్వాత ఆ మహిళకి ఎప్పుడూ కూడా వెంట్రుకలు తీయటం అనేది ఉండదు. వివాహానికి ముందైతే ఏదైనా మెదడులో ఆపరేషన్ లాంటివో లేకపోతే సెగ్గడ్డలు లాంటివో వేసినప్పుడు గుండు చేయిస్తారు. సుమంగళి స్త్రీలకు కూడా అంతే, ఏదైనా తలలో ఏదైనా ఆపరేషన్ లాంటిదో లేకపోతే సెగ్గడ్డలు వేసినప్పుడు డాక్టర్లే చెప్తారు వెంట్రుకల్ని తీయండి అని, అప్పుడు మాత్రమే తీయాలి. ఎప్పుడు శిరోముండనం చేస్తారంటే భర్త చనిపోయిన తర్వాత ఆ మహిళ అసలు పూర్వకాలంలో అయితే ఆ గుండుతోనే తన జీవనం కొనసాగించాలి. ఆ ఆడవాళ్ళకి మహిళలకి జుట్టే ప్రధానం, అందంగా కనిపిస్తారు కాబట్టే ఈ భర్త చనిపోయిన మహిళ పరాయి పురుషుడికి అందంగా కనిపించకూడదు, కనిపిస్తే ఆవిడకే ఇబ్బంది అని శిరోముండనం చేయించేవాళ్ళు. ఇప్పుడు మనం ఆలోచించాలి, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి గుండు చేయించుకొని వస్తూ ఉంటాం. వద్దు, ఆ పనిని ఆపండి. ఎక్కడా కూడా మహిళలకి పెళ్ళయి గృహిణిగా ఉండి సుమంగళిగా ఉన్న మహిళలు గుండు చేయించుకునే సాంప్రదాయం ఏ పురాణంలో కూడా మనకి లేదన్నమాట.